లోకమంతా అనుకుంది ఇక అంతా అయిపోయింది, యేసయ్య చనిపోయారు. శిష్యులు కూడా ఆశలు లేని వారిగా కూలిపోయారు. కానీ ఆ 3 రోజులు యేసయ్య ఎక్కడున్నారో మీకు తెలుసా? గుడ్ ఫ్రైడే రోజున ఆయన శారీరకంగా ప్రాణం విడిచారు, కానీ సమాధిలో ఆయన మౌనంగా లేరు. 1 పేతురు 3:19 ప్రకారం ఆయన చెరలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించారని, మరణం జయించబడింది, మరణం ఓడిపోయింది అని చెప్పి అక్కడ ఆయన సువార్తను ప్రకటించారు. ఆయన పాపంపై విజయం మాత్రమే కాకుండా మరణాన్ని ఓడించి మృత్యుంజయుడిగా తిరిగి లేచారనే సంగతి చెరలో ఉన్న ఆత్మలకు ప్రకటించారు. ఆయన విజయం సాధించింది పాపంపై మాత్రమే కాదు, కానీ చీకటి శక్తులపైన, పాతాళపు ద్వారము పైన ఆయన విజయం సాధించారని చెప్పే విజయపు ప్రకటన ఇది. శారీరకంగా ఆయన దేహము చనిపోయి ఉన్న ఆత్మ ద్వారా ఆయన పాతాళమునకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ రోజున మీ జీవితం ఆ సమాధి వలె చీకటిగా ఉందేమో. మీ జీవితంలో వెలుగుని సిద్ధపరచడానికి 2000 సంవత్సరాల క్రితము ఆయన మనకు వెలుగునివ్వడానికే ఆయన మన కోసం ప్రాణం పెట్టింది. సాధారణంగా అందరూ గుడ్ ఫ్రైడే కోసం, ఈస్టర్ కోసమే చెప్తారు. ఈ మధ్యలో ఏదైతే సాటర్డే ఉందో దాన్ని మనము హోలీ సాటర్డేగా జరుపుకుంటాం. క్రీస్తు కొరకు మన హృదయాన్ని సిద్ధపరిచి ఆయన పునరుద్ధాన శక్తి కొరకు మనమే ఎదురు చూద్దాం. ఈ వీడియోని అనేక మందికి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.